బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా పిలుపు మేరకు ఈరోజు మంగళగిరి పట్టణ అధ్యక్షులు కాండ్రు భానుకిషోర్ అధ్యక్షతన నియోజకవర్గ కన్వీనర్ పంచమూర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని సీతారాం కోవెల ప్రజా పౌరయాత్ర 2ని పూజా కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర హుసేన్ కట్ట, మిద్ది సెంటర్, సాధు సోడా సెంటర్, దుర్పతి మెడికల్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, గాంధీ చౌక్ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి బిత్రా శివనారాయణ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా స్టేట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మకుటం శివ, రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ జగ్గరపు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు తులిమిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క పిలుపు మేరకు ప్రజాపోరు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళి కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలపై ప్రజలకు వివరించడం, అట్లాగే ఆ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత స్టిక్కర్ వేసుకొని ఆ పథకాలన్నీ తానే చేస్తున్నానని, తద్వారా నాకు మళ్ళీ గెలిపించమని చెప్పి ప్రజల్లోకి పోతూ ఉన్నాడు. అక్కడ ఆ ప్రజలతో మమేకమై మరి కేంద్రం ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా మరి ఆయన సొంత పథకాలని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మరి కేంద్రంలో మోడీ గారు ఇంత చేస్తున్నప్పుడు ఆంధ్రాలో కూడా మాకు ఒక అవకాశం ఇమ్మని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడం, కేంద్రంలో మరొకసారి అవకాశం ఇమ్మని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అట్లాగే మిగిలినటువంటి విషయాలు మా పెద్దలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదే కాకుండా ఈ యొక్క పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలా తప్పుడు పట్టిస్తుందో వాటిని వివరించే విధంగా ప్రజలకి, అలాగే రాబోయే రోజుల్లో భారత ప్రధానమంత్రి ఒక దేశంలోనే కాకుండా మరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలనే విధంగా మరి ఆయన తీసుకున్న ఒక నిర్ణయాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల దగ్గరికి స్వయంగా ఆయనే లెటర్ పంపిస్తున్నారు. ఈ యొక్క వాళ్ళు లబ్ధి పొందింది ఎలా వచ్చింది, అది మోడీ గారు ఇచ్చారు, ఇది రాష్ట్ర గవర్నమెంట్ కాదు అనే విధంగా వివరించే విధంగా అందరిలోకి కూడా కార్యకర్తలు వెళ్తున్నారు. మరి ఈ యొక్క పథకాలని తప్పుదో పట్టిస్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ గవర్నమెంట్ను మనం సాగనంపాలని, అట్లాగే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని, కేంద్రంలో మరొకసారి నరేంద్ర మోడీ గారి సర్కారు రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు వైసీపీ యొక్క దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలలో తెలియడం కోసం ప్రజాపౌరు యాత్ర 2 అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఇది అన్ని రంగాలలో విఫలమైందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అని పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకొని తీరా చూస్తే పిచ్చి బ్రాండులతోటి ప్రెసిడెన్షియల్ అని ఏదేదో పిచ్చి బ్రాండుల పేర్లు పెట్టేసేసి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇసుక సరిగా అందించగా సిమెంట్ ధరలు కొండనెక్కించి అతి దారుణంగా వాళ్ళకి పని లేకుండా చేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని మనకి అందరికీ తెలిసిన విషయమే. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాలు అప్రహేళితంగా అద్భుతమైన నీతివంతమైన పాలన అందించింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడి మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే పరిస్థితులు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రోజున పుట్టే పసి బిడ్డ పైన 2 లక్షల అప్పు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. కానీ నరేంద్ర మోదీ గారు వారి సారథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల ఏ విధంగా పాలన ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది ప్రజలు గమనించాలి. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినట్లయితే ప్రజల డబ్బు ప్రజలకు నీతిగా వాడుతూ అద్భుతమైన పాలన ఈరోజు కూడా 80% ఈ రాష్ట్రంలో పథకాలని అందిస్తుంది నరేంద్ర మోదీ గారే. కానీ ఆ పథకాలు అందకుండా కొన్ని పథకాలను వీళ్ళు దోచేస్తూ, ప్రజా సంపద దోచేస్తూ, ప్రకృతి సంపదను దోచేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలను, అవినీతిని అడ్డుకోవాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. తప్పనిసరిగా ప్రజలందరూ ఆలోచించి 2024 ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే ప్రతి మండల గ్రామ పట్టణ స్థాయిలో
ప్రభుత్వ వైఫల్యాల పట్ల మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో మోసకారి హామీలు ఇచ్చి ఇవాళ నెరవేర్చకుండా ప్రజలను మరి దగాకు వంచనకు గురి చేసిన విషయాల పట్ల మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు మరి నిర్వహించబడుతుంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని జిల్లా స్థాయిలలో మరి 18 చేతి వృత్తుల వాళ్ళ చేత ఆ అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు లోన్లు ఇప్పించి మరి చిరు నిరుపేద కుటుంబాల యొక్క ఆసరా కోసం మరి మేము పాటుపడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మరి ప్రజలందరూ గమనిస్తున్నారు.